నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఈ లోకం మనీ మీద నడుస్తుంది, అంతేకాని మనిషి మాట మీద కాదు. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనబడతాయి. బాధలను ఎవరితోనో ప్రచారం చెయ్యకండి, ఎందుకంటే దానిని ఎవరూ కొనుక్కోరు. చిన్నప్పుడు అనుకున్నా నాకు అందరూ ఉన్నారని, పెరుగుతున్నప్పుడు అనుకున్నా అందరూ దూరమైతే నేనుండలేనని, ఇప్పుడిప్పుడే తెలుస్తోంది చివరిదాకా నాకు నేనే తోడని. ధన సంపాదనలో ఎవరికైనా తృప్తి ఉండాలి. లభించిన దానితో సంతృప్తి చెందకపోతే దురాశకు దారితీస్తుంది. దురాశ, ఈర్ష్య, అసూయలకు తావిస్తుంది. ఆ పైన మానసిక వ్యధ కలుగుతుంది. జీవితం అశాంతమయమవుతుంది. అందుకే తృప్తి అనే పదం చాలా విచిత్రమైనది. అది ఒకరిని భయపెడుతుంది, మరొకరిని ఆనందపెడుతుంది, ఇంకొకరిని సందిగ్ధ అవస్థలో పడేస్తుంది. ఒకరు బ్రతికితే మరొకరు చూడలేని మనుషుల మధ్య ఉన్నాం మనం. ప్రపంచంలో చాలామంది నువ్వు ఓడిపోతే ఓదార్చాలని ఎదురుచూస్తూ ఉంటారు. వారి ఆశలను ఎప్పుడూ నిజం చెయ్యకు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రశ్నల వలయం నీకు కనిపించేది ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే నిస్సహాయ స్థితిలో ఉంటావో అప్పుడే. బంధానికి, బంధుత్వాలకి విలువిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు అంతా డబ్బు డబ్బు డబ్బు, దీనికే విలువ. జీవితంలో ఇవ్వడంలో ఉన్న ఆనందం మనం ఇంకొకరి నుండి పొందడంలో ఉండదు. ఎదుటివారిని పదే పదే విమర్శించే ముందు ఎవరి మనసును వారు ప్రక్షాళన చేసుకోవాలి. వ్యక్తిత్వం అంటే ఏమీ లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు ఎలా ఉన్నావో, అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు కూడా అలానే ఉండటం. గెలుపంటే అందరినీ తొక్కిపెట్టి పైకి ఎదగడం కాదు, అందరి మనసులు గెలుచుకోవడం. బంధం అంటే కలిమున్నప్పుడు కలిసి ఉండటం కాదు, కష్టాలున్నప్పుడు తోడుండటం. పరిపక్వత అనేది వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు, జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల వచ్చేది. నాతో ఎవరు ఎలా ఉంటే వారితో నేను అలానే ఉంటా. ఎదుటివారు నాకు ఇచ్చే విలువను బట్టే వారికి నేను విలువ ఇస్తా. అందరూ దాన్ని పొగరు అంటారు, కానీ నేను దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాను. పడిపోతే పైకి లేపేందుకు ఎవరూ లేరని గ్రహించినవాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు. జీవితంలో ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు, ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలీదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలీదు. కొంతమంది నువ్వు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు మాత్రం ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకుంటారు. స్నేహమంటే చెట్టాపట్టాలేసుకొని తిరగడం కాదు, చికాకులొచ్చినప్పుడు నేనున్నానని భరోసా ఇవ్వడం. ప్రేమంటే అందాన్ని ఆకర్షించటం కాదు, లోనున్న మనసు లోతుల్ని ఇష్టపడటం. వారసులంటే ఆస్తులని ప్రేమించే రక్త సంబంధికులు కారు, విలువలని, ఆశయాలని నిలబెట్టేవారు.